డైలాగ్ ఫేమస్ డైలాగ్ సార్, స్వచ్ఛమైన రాష్ట్రం ఉంటే సరిపోదు, స్వచ్ఛమైన ఆలోచన రావాల్సిన అవసరం ఉందనే దాంతో ఇన్స్పిరేషనే మేము ప్రాజెక్ట్ చేసాం సార్. సార్ ఇది రీసెంట్గా అప్లై చేశాను సార్, రీసెంట్గానే అప్లై చేశాను సార్. సార్ మేము ఐడియా ఇచ్చింటే మా సార్ వాళ్ళు అప్లై చేశారు. సో ఇది మేము రియల్ లైఫ్లో స్టార్ట్అప్ చేయాలంటే బోల్ట్ అనేది ఎందుకు తీసుకున్నామంటే బోల్ట్ చేస్తారు, క్యాపిటల్ అంటే ఆంపియర్స్ చార్టింగ్ పెట్టుకుని వెళ్ళిపోతుంది. బోల్ట్ అనేది స్టార్ట్అప్ ఐడియా తీసుకొస్తున్నాం మా కాలేజ్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇంకా మాకు 1 lakh వస్తుంది సార్ ఫండ్, దీన్ని వాళ్ళకి ఎగ్జిక్యూట్ చేస్తే. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. కనిపించింది ఏపీ అంతటా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అమరావతియే రాజధానిగా ఉంటూ అభివృద్ధి మాత్రం రాష్ట్రం మొత్తం చేయాలనేదే ఏపీ ప్రభుత్వ విధానమని ఆయన చెప్పారు. విజయవాడ లబ్బిపేటలో నిర్వహించిన పాలిటెక్నిక్ ఫస్ట్ 2024 నుండి 2025లో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన 24 స్టాల్స్ను ఆయన సందర్శించారు. స్టాల్ పెట్టిన విద్యార్థులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. వినూత్న ప్రయోగాలు చేసిన విద్యార్థులను అభినందించి పలు సూచనలు చేశారు. గెలిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. అనంతరం మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, రాజధాని ఒకే దగ్గర ఉండి
అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని చోట్ల జరగాలనేది ప్రభుత్వ విధానం. అనంతరం ఆటోమొబైల్ హబ్గాను, కర్నూలు డ్రోన్ హబ్గాను, కడప చిత్తూరు జిల్లాలను ఎలక్ట్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గాను తీర్చిదిద్దుతున్నారు. ప్రకాశం జిల్లాలో బయోఫీడ్స్ అభివృద్ధి చేస్తున్నాం. విద్యాశాఖలో సంస్కరణ తీసుకురావడం సవాల్గా తీసుకుని బాధ్యతలు స్వీకరించాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ప్రతి నగరంలో విద్యార్థుల నుంచి వినూత్న ఆలోచనలు తీసుకుంటాం. ఎలక్షన్లో ఈవీఎంల స్కామ్లను మార్చడానికి కొంతమంది స్టూడెంట్స్ చేసిన మిషన్స్ చూసి లోకేష్ షాక్ అయ్యారు. వాళ్ళ ప్రతిభను ప్రోత్సహించమని అన్నారు.